సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయ గ్రూప్ ని మొదలు పెడతాము. 42వ అధ్యయనాన్ని రాధా మేడం శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని మనకు ఇప్పుడు చెప్పబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం, రచయిత పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. 42వ అధ్యాయము నిన్న మనము పారాయణ చేసుకున్నామండి. నిన్న కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం కావడం వల్ల మనం మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. సో దానికి సారీ అండి. మళ్ళీ ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాము. మేడం కొంచెం గట్టిగా చెప్పండి రాధా మేడం. ఓకే అండి. శ్రీ గురు చరిత్ర 42వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న మనము చదువుకున్న 42వ అధ్యాయంలో త్వష్టకు అవధూత కాశీ యాత్రకి తీసుకెళ్తారు. ఆయన ఆయన లీల చేత ఒక్క క్షణంలోనే ఆ అరణ్యం నుంచి కాశీకి తీసుకెళ్లిపోతాడన్నమాట. తీసుకెళ్లి అక్కడ ఆయన చెప్తారన్నమాట, మొదలుగా కాశీకి వెళ్ళినప్పుడు విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించడము, బిందు మాధవ, దుండి వినాయక, దండపాణి, ఇలాంటివన్నీ చెప్తాడు. కాలభైరవ, గుహకాళి, మణికర్ణిక, వీటన్నిటిని దర్శించుకొని పూజ చేసి ఆ తరువాత నీ పేరు మీదుగా ఒక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చెయ్యి. అలా చేయడం వల్ల నీకు గురువు మీద భక్తి దృఢంగా పెరిగి నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఒక్క క్షణంలోనే అక్కడి నుంచి అవధూత మాయమైపోతారన్నమాట. ఈ విధంగా ఆయన చెప్పడము చేస్తాడు. ఎవరు? త్వష్ట అనే బ్రాహ్మణుడు చేయడం ద్వారా ఆయనకి లింగంలోనే ఎక్కడైతే లింగ ప్రతిష్టాపన చేస్తాడో అందులోంచే విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి ఆయన కోరినట్టుగా అన్ని అభిష్టాలు నెరవేర్చుకోమని ఆయనకి కరుణిస్తాడన్నమాట. ఈ రకంగా శ్రీ గురుడు చెప్తారన్నమాట. ఏమని చెప్తాడు? ఇక్కడ ఎవరైతే గురువుని నమ్మకంతో, దృఢ విశ్వాసంతో గురువు చెప్పినట్టుగా నడుచుకుంటారో వాళ్ళకి భూలోకంలో తిరిగే ఉండదు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ స్వయంగా స్వామివారు నెరవేరుస్తారు, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పినప్పుడు ఈ సాయం దేవుడు చాలా సంతోషపడి శ్రీ గురుని స్తుతించడం జరుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నేను నా భార్య నా పిల్లలతో సహా నేను ఇక్కడే ఉండిపోతాను స్వామి, నన్ను అనుగ్రహించండి అని చెప్తాడు. చెప్తే సరే అని వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్తారు స్వామివారు. అక్కడితో నిన్నటిది ఆగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యా బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురము చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. ఈ విధంగా స్వామివారిని స్తుతిస్తాడన్నమాట. ఇంకా ఆయన మొత్తం మీద ఆయన సాయం దేవుడు భార్యను పిల్లలని ఇక్కడ గంధర్వపురానికి తీసుకొని రావడము జరిగి ఈ విధంగా స్తుతిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగల శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది. అంటే ఇక్కడ స్వామివారు చెప్తారు కదా, త్వష్ట అనే బ్రాహ్మణుడికి అవధూత కాశీకి తీసుకెళ్లి అక్కడ కాశీ దర్శనం ఇదంతా చేయించడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే సాయం దేవుడు అంటాడు, స్వామి నాకు కూడా మీరు ఇలా చెప్తుంటే నేను కూడా కాశీ యాత్ర చేసిన
ఫలితాన్ని పొందుతున్నాను అన్నట్టుగా చెప్తాడనమాట. ఆ రకంగా చెప్పి ఆయన చాలా సంతోషపడడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎంతో కృపతోటి స్వామివారిని తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతిస్తాడు. కన్నడంలో చెప్పారు, కానీ ఇక్కడ తెలుగు అనువాదం ఇచ్చారండి. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులను అభిష్టాలిచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యము నేడు నాకు కలిగింది. ఏం చెప్తున్నాడు? భూమి మీద అవతరించిన అవతార పురుషుడినా అని కీర్తిస్తున్నాడు. ఇంకా ధ్యానం చేసుకొని ధ్యానించిన వాళ్ళకి యోగులకు యోగ సిద్ధిని, వాళ్ళ కోరుకున్న అభిష్టాలను నెరవేర్చే నరసింహ సరస్వతి స్వామి దర్శన భాగ్యము నాకు కలిగింది అని చెప్తున్నాడు. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సుగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమయ్యింది. ఇంకా ఏం చెప్తున్నాడినా స్వామివారు దండ కమండలాలు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించారన్నమాట. కాబట్టి ఈ రోజు నాకు మీ దర్శన భాగ్యము లభించింది. భక్తపాలుడు దయార్థ సముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురము భూ కైలాసం అయ్యింది. అట్టి మీ పాద దర్శనము నేడు నాకు లభించింది. స్వామివారు ఎక్కడైతే వచ్చి ఉన్నారో ఆ గంధర్వపురం ఎలా ఉందంట? భూ కైలాసం లాగా ఉంది. నాకు మీ పాదస్పర్శ ఈ రకంగా లభించింది అని చెప్తున్నాడు. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. నక్షత్రాల మధ్య చంద్రునిలాగా ప్రకాశిస్తున్న స్వామి దర్శనం నాకు లభించింది. స్వామివారు అలా వెలిగిపోతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. స్వామి పాదాల చెంత అన్ని వేదాంతాలు కనిపిస్తున్నాయంట. భక్తులను రక్షించడంలో జాగు చెయ్యని దయాగన నీకు జయము. భక్తులను రక్షించడానికి ఎప్పుడు స్వామివారు ముందుంటారు. మీకు జయము. ఆనంద సముద్రుడు గద పరిమళాలలో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ఇంకా ఎలా కనిపిస్తున్నాడు? సముద్రుడు లాగా గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు లాగా శ్రీకృష్ణుని లాగా కనిపిస్తున్నాడంట. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర సార్థక మునరించిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువు నేడు నిన్ను దర్శించుకున్నాను. ఇంకా ఎలా ప్రకృతి తానే పురుషుడు తానే అన్నట్టుగా నరసింహ సరస్వతి అనే పేరుని సార్థకం చేసుకున్నారంట స్వామివారు. నరసింహ సరస్వతి అంటున్నారు కదా, అందులో ప్రకృతి కూడా ఉంది, పురుషుడు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి మహావిష్ణు స్వరూపాన్ని నేను దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. ఈయన భార్య పిల్లలను తీసుకొని గంధర్వపురంకి వచ్చాడు కదా, స్వామివారు ఎంతో సంతోషించి వాళ్ళను ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టుకొని వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారంట. సాయం దేవుడు వారందరికీ స్వామిని పరిచయం చేశాడు. స్వామివారికి పరిచయం చేశాడంట. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. సాయం దేవుడికి ఇద్దరు కుమారులు అని చెప్తారు కదా, ఆ ఇద్దరు కుమారులను తీసుకొచ్చి స్వామివారికి నమస్కారం చేయించినప్పుడు స్వామివారి వారికి ఆశీస్సులు అందిస్తున్నారంట. ఇద్దరి కొడుకుల శిరస్సు పైన చేయి పెట్టి ఆశీర్వదించారంట. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూస్తూ ఆయన, సాయం దేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలము జీవిస్తాడు.
వైఫై ఆనా? ఓకే. హలో హలో రమా మేడం. హలో వినపడుతుంది రమ్మ. హలో వినబడతలేదా నీకు రాధా? నాది కట్ అయింది అక్క, అందుకనే మళ్ళీ అడుగుతున్నా. రమ్ రమ్మ ఉంది, అంటే చెప్పు. నాకు వినిపిస్తలే రమా వాయిస్. రమ్మతో మాట్లాడు. రమా నాకైతే మాట వినిపిస్తుంది. వినిపించట్లేదు, మ్యూట్ లో ఉంది. అయ్యో, రాధా రాధా ఆ రాధా మేడం మీరు చెప్పండి. సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూసి స్వామి ఆయనను ఆ ఏమని దీవిస్తున్నారంటే, ఇతనే నాకు ప్రియమైన శిష్యుడు, నిజమైన భక్తుడు, ప్రీతిపాత్రుడు కలవాడు. ఇతడు ఎప్పుడు చిరకాలము సిరి సంపదలతో జీవిస్తాడు. ఇతని కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడు అవుతారు అని చెప్పి, ఆ తర్వాత నీకు ఇంకా 2 పిల్లలు కూడా పుడతారు అని చెప్పారు ఆయనకి, సాయం దేవుడికి. మెచ్చుల్ని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు పంపించారు. ఏం చెప్పారు? వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో రాజసేవలో అక్కడే ఉండడం వల్ల మీ పుణ్యం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండండి అని చెప్తున్నారు స్వామివారు శ్రీగురుడు. తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రా అని చెప్పారు. ఎవరైతే వీళ్ళు వచ్చారు కదా ఆయన భార్య పిల్లలు, వాళ్ళని తీసుకొని సంగమ నదిలోనికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థామ వృక్షాన్ని పూజించుకొని రా అని చెప్తున్నారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకొని శ్రీగురిని దర్శించుకోవాలని గంధర్వ నగరము వస్తున్నారు. ఆ రోజు విశేషం ఏంటంటే అనంత పద్మనాభ చతుర్దశి కాబట్టి చాలా మంది ఆ వ్రతం చేసుకొని శ్రీగురుని దర్శించుకుందామని గంధర్వపురానికి వస్తున్నారంట. శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పాడు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాద సేవయే నాకు అనంత వ్రతము, నాకింకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామివారు ఏం చెప్తున్నారు? అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోమని చెప్తున్నారు. అప్పుడు ఇతను ఏమంటున్నాడు? సాయం దేవుడు, నాకు అనంతులు మీరే, మీ పాద సేవయే నాకు ముఖ్యము స్వామి, నాకు ఇంకో వేరే వ్రతం ఎందుకు అని అంటున్నాడు. స్వామి, నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభిష్టాలను పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవి కాబట్టి ఈ వ్రతం ఆచరించు అన్నారు. పూర్వం ఎవరంట? కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకున్నాడంట, అనంత పద్మనాభ వ్రతం చేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే గోత్రానికి చెందిన వాడవు, ఈ వ్రతం చేసుకొని నీ కోరికలన్నీ నెరవేర్చుకో అని చెప్తున్నారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి అలా అయితే ఆ వ్రత విధానం ఏంటి? ఆ గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరిస్తున్నారు. ఇంకా స్వామివారు అనంత పద్మనాభ వ్రతం చేసుకో, ఎందుకంటే అది కౌడిన్యుడు అనే ఋషి చేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే గోత్రానికి చెందిన వాడివి కాబట్టి నువ్వు ఈ వ్రతం చేసుకో అన్నప్పుడు సాయం దేవుడు అడుగుతున్నాడంట, అయితే నాకు ఈ వ్రత విధానం చెప్పండి, ఈ ఈ ఋషి ఎవరైతే ఇలా చేసుకొని ఎలా కృతార్థులు అయ్యారో అది కూడా నాకు వివరించి చెప్పండి స్వామి అన్నారు. దానితో 42వ అధ్యాయము సమాప్తం అండి. ఇప్పుడు 43వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానము సిద్ధయోగికి ఇలా తెలిపారు. ఆయన కోరిన విధంగా సాయం దేవుడికి శ్రీగురుడు చెప్తున్నాడనమాట. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి
ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. ఏం చెప్తున్నారు? ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారంట? చాలా మంది ఆచరించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు. అందులో ముఖ్యమైన వాడు ధర్మరాజు. అతను కోల్పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి పొందిండంట. ఎలా అంటే పాండుపుత్రుడైన ధర్మరాజు జూదం ఆడినప్పుడు ఓడిపోతాడు కదా, ఆ ఒప్పందంలో తమ్ముళ్లను, ద్రౌపదిని అందరినీ పోగొట్టుకొని ఇక్కడికి అడవులకు వెళ్ళిపోతారు. తిరిగి ఎన్నో కష్టాలు అనుభవించి శ్రీకృష్ణుడి ఏమంటారు శ్రీకృష్ణుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ రాజ్యాన్ని దక్కించుకుంటారన్నమాట. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులా కష్టపెట్టారు. ఏం చేశారు? ఈ దుర్యోధనుడు అలాంటి వాళ్ళు వీళ్ళు ఓడిపోయినందుకు వీళ్ళ రాజ్యాన్ని దోచుకొని అనుభవించి వీళ్ళను అడవులకు పంపడమే కాకుండా ఇంకా చాలా చాలా రకాలుగా కష్టపెట్టారంట. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఇంకా వీళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఆహారం దొరకక చాలా బాధపడుతున్నారంట పాండవులు. అప్పుడు వాళ్లకున్న పుణ్యాన్ని కూడా పోగొట్టమని దుర్వాస మహర్షిని పంపించారంట. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. ఏమైంది? ఒకానొక సమయంలో ఎంతో ధర్మం తప్పని పాండవుల దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు వీళ్ళు పాండవులు స్వామివారిని పూజించి, స్వామి, నువ్వు ఈ భూభారం తొలగించడానికే అవతరించిన పరమాత్మవు అనేసి చెప్తున్నారు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ అడవిలో దాగి ఉండవలసిన వచ్చిందేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింకా దిక్కెవరు అని బాధపడ్డారంట. అంటే మేము ఇంత ధర్మం తప్పక ఉన్న వాళ్ళము, మాకే ఇలాంటి పరిస్థితి దాపురించింది, ఇలా అడవుల పాలయ్యాము, మరి మేము ఇలా ఉంటే ఎలా? మాకు మీరు ఏ రకంగానైనా కాపాడండి, మీరు ఉపేక్షిస్తే మళ్ళీ మాకు ఇంకా దిక్కెవరు స్వామి అని బాధపడుతున్నారంట. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. ద్రౌపది కూడా ఏమడిగిందంట? శ్రీకృష్ణ వారిని, మాకు ఈ కష్టాలు తీరేలా ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకుందంట. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: నేనే అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనే నాయందు ఉన్నాయి. ఏం చెప్తున్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు? నేనే అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడమైన నాయందే ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతము ఏంటి? ఎవరు? అంతా నేనే, అనంతుడను నేనే, సర్వ వ్యాపిని నేనే, అన్ని నేనే, త్రిమూర్తులు నేనే, ఆకాశం నేనే, మొత్తం విశ్వమంతా నేనే నిండి ఉన్నాను, సర్వాంతర్యామిగా ఉన్నాను. కాబట్టి నన్ను ఎవరైతే నిష్ఠంగా వ్రతం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలన్నీ తీరుతాయి అని చెప్పారంట. ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. ఇంకా ఏం చెప్తున్నారంట? ఎప్పుడు? భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు మధ్యాహ్న సమయంలో చేయాలంట ఈ వ్రతాన్ని. చేస్తే అప్పుడు మీ రాజ్యం మీకు లభిస్తుందని చెప్పారంట శ్రీకృష్ణుడు. పూర్వము కృతాయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. ఇక్కడ ఒక చిన్న కథ స్టార్ట్ అయిందండి. కృతయుగంలో అంట వశిష్ఠ గోత్రము అనే గోత్రానికి చెందిన ఒక ఋషి, అతని పేరు సుమంతుడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె, ఒక కూతురు ఉందంట. ఈమె పుట్టిన కొన్ని రోజులకే ఈ ఎవరైతే సుమంతుడు ఉన్నారో అతని భార్య చనిపోయింది. ఆమె పేరు దీక్షాదేవి. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. ఈమె జన్మించిన కొద్ది కాలానికే వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల తండ్రి దగ్గరే ఉందంట. పెరుగుతూ పెరుగుతూ మంచి భక్తి శ్రద్ధలతో పూజలన్నీ చేసుకుంటూ తండ్రి వద్దనే ఉంది సుశీల.
సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. ఇంకా ఈయన తప్పదనుకొని ఇంకొక వివాహం చేసుకున్నాడు సుమంతుడు. కానీ ఆమె గయ్యాలి, ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది. ఈ సుమంతుడు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమె భార్య ఎలా ఉందంట, గయ్యాలిగా ఈ సుశీలను ఎప్పుడు బాధ పెట్టడము, ఎప్పుడు కొట్లాడుతూ ఉండేదంట. భర్తతోనూ ఇటు కూతురుతోనూ సవతి కూతురుతోనూ ఇద్దరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉండేదంట. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెకు వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికిచ్చి వివాహము చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, ఈ సుమంతుడు అనే బ్రాహ్మణుడు తన కుమార్తెను వేదాలు నేర్చుకున్న కౌండిన్యుడు అనే ఒక వేదాంగ శాస్త్ర పారంగతుడికిచ్చి వివాహం జరిపించాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురము ఉండదలచాడు. ఇంకా ఈ ఎవరైతే సుమంతుడు భార్య, ఆ అమ్మాయికి పెళ్ళైనా గాని వాళ్ళని ఇంకా బాధ పెట్టుతూ ఉంది, హింసిస్తూ ఉంటే ఈ కౌండిన్యుడు ఏం చేశాడు, మా భార్యను తీసుకొని వేరే చోట కాపురం పెట్టాడంట. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. పెళ్ళైన తర్వాత అల్లుడు కూతురు వేరే కాపురం వెళ్తున్నారంటే అన్ని సారలు అలాంటి పెట్టిస్తారు కదా, అలాంటివి ఏమీ పెట్టియకుండా కొంచెమైనా ఒక పేలపిండి కూడా కించిత్ ఇవ్వలేదంట ఆమె, దానికి అంగీకరించలేదంట. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండిని మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. ఇంకేం చేశాడు వాళ్ళ తండ్రి, ఆమెకు తెలియకుండా, భార్యకు తెలియకుండా కూతురు అల్లుడికి కొద్దిగా గోధుమ పిండినిచ్చి వాళ్ళకి ఏదో ఏమంటారు, కాపురం పెట్టుకుంటున్నారు కాబట్టి ఏదో అన్ని పంపిస్తారు కదా, అలా కొద్దిగా ఇచ్చి సాగనంపాడంట. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారు, వేరు కాపురానికి బయలుదేరారన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఈ సుశీల వాళ్ళ అమ్మ వీళ్ళని ఉండనివ్వట్లేదు కదా. ఆమె స్టార్టింగ్ నుంచి భర్తను, ఈ సవతి పిల్ల అయిన సుశీలను ఇద్దరితోటి గొడవ పెట్టుకుంటుంది. పెళ్ళైనాక అతనితో కౌండిన్యుడు కూడా ఉండనివ్వట్లేదు అనేసి వేరే కాపురానికి వీళ్ళు బయలుదేరారన్నమాట. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు బయలుదేరినప్పుడు ఒక రోజు ఏమైతుంది, ఒక మధ్యాహ్నం సమయం వచ్చేసరికి ఒక ఏటి వద్ద ఆగారంట. అక్కడ ఆగి స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకుంటున్నారంట. అక్కడంట కొంతమంది స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని ఉన్నారంట. మళ్ళీ ఇంకా కలశాలు పెట్టి పూజిస్తూ ఉన్నారంట. వీళ్ళు పూజ చేసే విధానాన్ని ఎవరు చూస్తున్నారు, సుశీలాదేవి విచారించసాగిందంట. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ స్త్రీలు వీళ్ళందరూ అనేసి విచారిస్తే వాళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నట్లు చెప్పారంట. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువు ఆ వ్రత విధానమును ఇలా చెప్పింది. ఈమె అడిగిందన్నమాట, వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం జరుగుతుందని అడిగితే ఆమె కోరుకున్నట్టుగానే ఒక ముత్తైదు వచ్చి ఈ వ్రత విధానం ఇలా ఉంటుందని చెప్పసాగిందంట. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరణము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రచీర కట్టుకొని ఆకులతో ఒక కలశము స్థాపించాలి. ప్రతి సంవత్సరము భాద్రపద శుక్ల చతుర్దశి రోజంట 14 ముడులు వేసుకున్న ఎర్రని తోరణం తీసుకొని దాన్ని రెడీ చేసుకొని మళ్ళీ దాన్ని ధరించి ప్రవహించే నీటిలో స్నానం చేయాలంట. చేసి ఎర్ర చీర కట్టుకొని ఆకులతో ఒక కలశాన్ని స్థాపించాలి. ఒక కొత్త వస్త్రము మీద గంధంతో అష్టాదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషశయనైన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. ఇంకా ఏం చేయాలి, ఒక వస్త్రాన్ని తీసుకోవాలంట, దానిపైన గంధంతో అష్టాదళ పద్మం గీయాలంట. మళ్ళీ దర్భలతోటి సర్పాకృతిని ఉంచాలంట. దర్భలు తీసుకొని సర్పం ఎలా ఉంటుందో అలా ఆకృతిలో పెట్టాలంట. పెట్టి శేషశయ్య అయిన చతుర్భుజిని, శేషశయ్య తెలుసు కదా స్వామివారు శేషశయ్య మీద పవలించి ఉంటారు కదా, అలా
పవలించి ఉన్న చతుర్భుజుణ్ణి, 4 భుజాలు గల స్వామిని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజ చేయాలంట. తరువాత ఆ తోరణము కుడి చేతికి కట్టుకొని పాత తోరణము విసర్జించాలి. ఏం చేయాలి? ఆ తోరణాన్ని కుడి చేతికి కట్టుకోవాలంట. కట్టుకున్న తర్వాత మొదట ఒక తోరణం ధరిస్తారు కదా, ఆ పాత తోరణాన్ని విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి. ఏం చేయాలి? గోధుమ పిండితోటి ఒక పదార్థాన్ని వండాలంట. వండి దాన్ని స్వామివారికి నివేదించి దక్షిణతో సహా ఒక బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మళ్ళీ బ్రాహ్మణులందరికీ మన శక్తి మేరకు భోజనాన్ని పెట్టాలంట. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. 14 సంవత్సరాలు చేయాలంట, 14 కుండలను దానం ఇవ్వాలంట. అట్లా ఆ రకంగా చేస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయని చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతము చేయించింది. ఆమె చెప్పడమే కాకుండా ఈ సుశీలతోటి ఆ వ్రతాన్ని కూడా చేయించిందంట. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఈ వ్రత విధానం అంతా అయిపోయిన తర్వాత సుశీల తన భర్తతో కలిసి బయలుదేరిందంట. ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలము కౌడిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. వీళ్ళు అక్కడ ఒక వేరే చోటికి వెళ్ళి కాపురం ఉండాలని బయలుదేరుతున్నప్పుడు మధ్యలో ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్న ఆడవాళ్ళని చూసి సుశీలాదేవి అడగడము, అందులో ఒక ముత్తైదు వచ్చి ఈ వ్రత విధానాన్ని వివరించడము, స్వయంగా ఈమెతోటి చేయించడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈమె భర్తను తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు ఒక పట్టణంలోకి అనుకోకుండా అక్కడ కొంతమంది పౌరులు వస్తారంట. అక్కడ కొందరు వచ్చి వాళ్ళందరూ వీళ్ళని ఇక్కడే ఉండమని, ఈ దంపతులను ఇక్కడే ఉండమని ప్రార్థిస్తారంట. ప్రార్థించేసరికి వీళ్ళిద్దరు అక్కడే ఉండిపోవడం తోటి కొన్ని రోజుల తర్వాత కొంతకాలానికి ఈ కౌడిన్యుడు సుశీల ఎలా శ్రీమంతులై సుఖంగా నివసిస్తున్నారు. ఒక రోజున కౌడిన్యుడు తన భార్య చేతికున్న తోరణము చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఎర్రని తోరణము ధరించావా ఏమి అని అడిగాడు. ఇంకా కొన్ని రోజులు అయిపోయింది, ఇలా గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ పట్టణంలో ఉండిపోయారు, పెద్దగా శ్రీమంతులు అయిపోయారు. ఇలా రోజులన్నీ గడుస్తున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన సడన్ గా కౌడిన్యుడు తన భార్య చేతికున్న తోరణం చూసి, ఇదేం కట్టుకున్నావు, ఈ తోరణం ధరించినవేంటి, ఇది నన్ను ఏమైనా వశం చేసుకోవడానికి కట్టావా అనేసి అడుగుతున్నాడంట. అది అనంత తోరణం అని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు. ఆమె ఏం చెప్పిందంట, ఇది అనంత స్వామికి వ్రతం చేసినప్పుడు ధరించాను కదా ఆ తోరణం, ఇది దాని మహిమ వల్లనే మనం ఇంత సిరి సంపదలు, ఇంత గొప్పవాళ్ళం అయ్యాం స్వామి అని చెప్తే అతను అవన్నీ నమ్మడు. కౌడిన్యుడు నమ్మకుండా ఏం చేస్తాడు, ఆమె చేతిలో ఉన్న ఆ తోరణాన్ని తెంచేసి అక్కడ నిప్పులో పడేస్తాడంట. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. కొద్ది కాలం తర్వాత ఏమైందంట, వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట. ఉన్నదంతా మొత్తం సర్వస్వం దోచుకొని వెళ్ళిపోయారంట. అప్పుడు కౌడిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. ఇంకేమైంది, ఈ తోరణాన్ని తీసేయడం వల్ల ఎంత చెప్పినా వినకుండా, అనంత స్వామి తోరణం అని చెప్పినా వినకుండా దాన్ని తెంచేసి పడేయడం వల్ల మొత్తం దొంగలు పడి వాళ్ళు ఉన్న సంపద అంతా దోచుకొని పోయాక అప్పుడు ఆయనకు తెలిసిందన్నమాట, ఇదంతా స్వామివారిని ఇలా ఈ తోరణాన్ని తీసి పడేయడం వల్ల ఇట్లా జరిగింది, ఇది తన తప్పే అని అతను తెలుసుకొని ఇంకా ఆయన స్వామివారిని శరణు పొందాలనేసి శపథం చేసి భోజనం కూడా చేయకుండా అరణ్యానికి బయలుదేరాడు. అనంతానికి కేకలేసుకుంటూ ఒక అడవిలోనికి వెళ్ళి అక్కడ వెతుకుతున్నాడంట అనంత అనంత అని. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. ఈయన వెళ్తున్న దారిలో అడవిలో వెళ్తూ అనంత అనంత అని కేకలేసుకుంటూ వెళ్తున్నాడు కదా, అక్కడ దారిలో అంటే ఒక పెద్ద చెట్టు ఉందంట, మామిడి చెట్టు. అది ఎలా ఉంది, దానికి ఒక పూత పూయలేదు, కాయలు కూడా కాయలేదంట. అంత పెద్ద చెట్టుని చూశాడంట. అదేమి చిత్రమో గాని దాని మీద
ఒక్క పక్షి అయినా వాలలేదు. అసలు ఆ చెట్టు ఎలా ఉంది, అంత పెద్దగా ఉంది, ఒక పక్షి కూడా దానిపైన వాలట్లేదంట. కౌండిన్యుడు అనంతుడెక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్తుంది. ఇంక ఈయన ఏం చేశాడు, కేకలేసుకుంటూ వెళ్తున్నాడు అనంత అనంత అని. ఇంకా అక్కడ మామిడి చెట్టు కనిపించేసరికి అది విచిత్రంగా అనిపించేసరికి ఆయన వెళ్ళి ఆ మామిడి చెట్టుతోటి మాట్లాడుతున్నాడు, అనంతుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఆ చెట్టు ఏం సమాధానం చెప్పింది, ఇప్పటి వరకు నాకు ఆయన దర్శనమే లభించలేదు, ఒకవేళ నీకు ఆ స్వామి కనిపిస్తే నాకు ఈ పరిస్థితి దాపురించింది కదా, ఈ విషయాన్ని స్వామి వారికి నివేదించు అని చెప్తుందంట. అంటే దానికి పూత పూయలేదు, కాయలు కూడా కాయలేదు, కాబట్టి అది దాని బాధ అది చెప్పుకుంటుందన్నమాట. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు. ఇంకొక చోట ఏం చేశాడంట, ఒక ఆవును చూశాడు, దూడను కూడా చూశాడంట. చూసి వాటిని వెళ్ళి అడుగుతున్నాడంట. అప్పుడు అవి కూడా అలాగే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. మళ్ళా తర్వాత ఒక ఆంబోతి కనిపించిందంట, అది కూడా అలాగే చెప్పిందంట. ఇంకొంచెం దూరం వెళ్ళగా కౌండిన్యుడికి 2 కొలనులు కనిపించాయంట. ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవేశిస్తుంది. ఆ కొలను ఎట్లున్నాయి, ఒక దాంట్లోంచి నీరు ఇంకొక దానిలోనికి ప్రవేశిస్తున్నాయంట. మళ్ళీ వాటి దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఒక్క కొంగైనా వాలడం కూడా లేదంట. అది కూడా చూసి అనంతుని గురించి అతనికి అలాగే చెప్పమన్నాయి. అవి కూడా ఏం చెప్తున్నాయి, అనంతుడు ఎక్కడున్నాయో చెప్పండి, మా దుస్థితిని వివరించండి అని. ఇక్కడ దారిలో ఆయనకి ఏమేమి ఎదురయ్యాయి, మామిడి చెట్టు, ఆవు, దూడ, మళ్ళా తర్వాత అది ఆంబోతు, 2 కొలనులు, ఇవన్నీ కనిపించి ఈయనతోటి మాట్లాడుతున్నాయన్నమాట. నీకేమైనా అనంతుడు కనిపిస్తే నీకేమైనా అనంతుని దర్శనం అయితే నువ్వు చెప్పు, మా పరిస్థితి బాలేదని వివరించు అనేసి అవి చెప్తున్నాయంట. చివరకు అలసిపోయి కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తారమ్మని ఓ అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. ఇతడు వెతికి అరణ్యమంతా తిరిగి అనంత కేకలేసుకుంటూ ఇదంతా చేసి చివరగా ఒక చోటికొచ్చి అలసిపోయి పడిపోయాడంట. అప్పుడు ఒక ముసలివాడు వచ్చాడంట. వచ్చి ఆయన చేయి పట్టుకొని లేవదీసి అనంతుణ్ణి నేను చూపిస్తారా అని చెప్పి ఒక పట్టణంలోనికి, ఒక అందమైన రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడంట. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వతమైన వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. తీరా లాస్ట్ కి ఒక ముసలివాడు వచ్చి చేయబట్టుకొని చూపిస్తాడన్నమాట. అనంతుని ఒక విగ్రహాన్ని చూపిస్తాడు, సుందరమైన విగ్రహం చూపించేసరికి కౌండిన్యుడు అంటాడు అప్పుడు అతనే అనంతుడని గుర్తించి స్వామివారికి నమస్కారం చేస్తే అప్పుడు స్వామివారు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసాన్ని కూడా ప్రసాదిస్తాడు. అప్పుడు కౌండిన్యుడు తను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్తున్నాడు, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదనతో గడిపాడు. అందుకతడు మరుజన్మలో వ్యర్థమైన మామిడి చెట్టు అడవి పాలయ్యాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇతడు కౌండిన్యుడు స్వామివారిని చూసి దర్శనం చేసుకున్నారు కదా, ఈ ముసలాయన వచ్చి దర్శనం చేపిస్తాడు. స్వామివారి విగ్రహం చూపించగానే అందులో అతనికి అనంతుడు కనిపించేసి నీకు వైకుంఠ నివాసము అని ప్రసాదిస్తానని దీవించినప్పుడు అప్పుడు ఈ కౌండిన్యుడు స్వామివారితో మాట్లాడుతున్నాడు. నేను అడవిలో వస్తున్నప్పుడు నాకు 4-5 రకాల వింతలు అనుభవం చూశాను స్వామి, అవి నేను మీకు చెప్తాను, అవేంటో నాకు చెప్పండి అని చెప్పినప్పుడు అప్పుడు అనంత స్వామి చెప్తున్నాడంట, పూర్వము ఒక బ్రాహ్మణుడు విద్వాంసుడై వేదాలన్నీ నేర్చిన వాడే కూడా ఎవరికి ఆ విద్యలు నేర్పకుండా ఉండడం వల్ల తన కాలమంతా శాస్త్రవాదనలతోటే గడిపాడు. మొత్తం ఆ వాదనలతోటే గడిపాడంట, విద్యను ఎవరికి నేర్పించకుండా. అలా చేసినందుకే ఆయన మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై
అడవి పాలయ్యాడు. పూత పూయకుండా కాయలు కాయకుండా చెట్టు కనిపించింది కదా ఆయనకి. ఆ మామిడి చెట్టు ఎవరో కాదు, పూర్వం అతను ఒక బ్రాహ్మణుడు. తన విద్యను ఎవరికి నేర్పించని కారణంగా అతను అలా ఆ ఈ జన్మలో అలా మామిడి చెట్టు లాగా ఎవరికి పనికి రాకుండా ఉన్నాడు అని చెప్తున్నాడు స్వామివారు. చెవిటి నేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయని వాడు నీవు చూచిన ఆంబోతుగా జన్మించాడు. ఇంకా కొద్దిపాటి నేలను కూడా దానం చేయని వాడు మేతమేయని పశువయ్యాడు. అక్కడ ఆవును దూడ కనిపించింది కదా, ఆ గడ్డి పరక కూడా మేయకుండా అట్లానే ఉన్నాయి కదా. అంటే వాళ్ళు పూర్వజన్మలో కొంచెం నేలను కూడా దానం చేయలేదన్నమాట. చేయలేదు కాబట్టి వారి ఈ జన్మలో మేత కూడా మేయకుండా పశువులై పుట్టారని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు, ఆంబోతు దర్శనం ఇచ్చింది కదా, ఆంబోతు ఎవరు? అదే ఒక జన్మలో శ్రీమంతుడై ఉండి కూడా దానాలు చేయలేదంట. అది కూడా దానం చేయలేదు కాబట్టి అది ఆంబోతై వచ్చిందని చెప్తున్నారు. నీవు చూచిన ఆంబోతు అది అలా జన్మించింది అంటే శ్రీమంతుడై ఉండి కూడా దాన ధర్మాలు చేయనప్పుడు అది ఆంబోతుగా జన్మించాడు అని చెప్తున్నారు. ఒకరికొకరు దానం ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూసిన ఆ రెండు చెరువులు. రెండు కొలనులు కనిపించాయి కదా, ఒక కొలనులోంచి ఇంకో కొలనులోనికి నీరు ప్రవహించడము. అది ఎవరంటే పూర్వజన్మలో వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళు దానం ఇచ్చి పుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లా రెండు చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిద. ఒక గాడిద కూడా కనిపించింది. అది ఎలా ఉంది? క్రోధంతో ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. చాలా కోపంతో ఉండేవాడంట అతడు గాడిదలాగా. మదించి విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు కాబట్టే గాడిదలాగా ఏనుగులాగా జన్మించారంటే ఒక్కొక్కరు వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి ఈ రకంగా జన్మలు ఎత్తారని చెప్తున్నారు. ఈ ఈ బ్రాహ్మణుడు మామిడి చెట్టులాగా, మళ్ళా తర్వాత వీళ్ళు ఎవరైతే దానం ఇవ్వకుండా ఉంటారో నేలను, అతను ఎవరు? పశువుల్లాగా. శ్రీమంతుడై దానం చేయని వాడు ఆంబోతులాగా. అక్క చెల్లెలు ఎవరైతే ఒకరికొకరు దానం ఇచ్చుకుంటారో వాళ్ళు అదేమంటారు చెరువుల్లాగా. ఎక్కువ క్రోధంగా ఉన్నవాడు, విచ్చలవిడిగా తిరిగేవాడు గాడిదలాగా. మరి మదించి ప్రవర్తించేవాడు ఏనుగులాగా. ఇట్లా వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు చేసుకున్న కర్మ పాపం వల్ల ఈ రకంగా జన్మించారని చెప్తున్నారు స్వామివారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు గనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. నువ్వు పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉన్నావు కాబట్టి, నువ్వు సత్యాన్ని గ్రహించావు, నువ్వు నన్ను గుర్తించావు కాబట్టి నేనే ఆ ముసలివాడి రూపంలో, ఆ వృద్ధుడి రూపంలో నీ దగ్గరకు వచ్చి దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరాయి గనుకనే వాటన్నింటికి ముక్తిని కలిగించాను. ఇంకా ఏం చెప్తున్నాడు? అవి కూడా చాలా పశ్చాత్తాపంతో వాళ్ళ దుస్థితి అన్ని నీకు చెప్పుకున్నాయి కదా దారిలో. అవి అలా పశ్చాత్తాపడ్డాయి కాబట్టి వాటన్నిటికి కూడా నేను ముక్తిని కలిగిస్తున్నాను అని చెప్తున్నాడు అనంతుడు. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. కౌడిన్యుని ఏమని దీవించాడు స్వామి? పునర్వసు నక్షత్రం లాగా నువ్వు శాశ్వతంగా ఆకాశంలో ఉండిపోతావని దీవించాడంట. అప్పటి నుంచి సుశీలాదేవి కౌడిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు. స్వామివారు దీవెన ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సుశీలను కౌడిన్యుడు సుఖంగా జీవిస్తూ ఎక్కడికి వెళ్ళిపారు? చివరికి వైకుంఠానికి వెళ్ళారంట. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యము సంపాదించుకోగలిగారు. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ కథ చెప్పాడు కదా, ఇదంతా విని ఎవరు? ఈ అనంత వ్రతం గురించి విని పాండవులంట వీళ్ళు యుద్ధంలో శత్రువులను ఓడించి మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు గెలుచుకున్నారంట, సంపాదించుకున్నారు. అనంత స్వామి కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించారు అని చెప్తున్నారు. నమ్మి ఈ వ్రతము ఆచరించి సత్ఫలితము పొందిన వారే లేరు. ఎవరైతే నమ్మి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అనుకునే అన్ని జరుగుతాయి. కనుక సాయం దేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌడిన్యుని వలె ఆ వ్రతము ఆచరించు. స్వామివారు చెప్తారు కదా శ్రీ గురుడు సాయం దేవుడికి, ఈ ఏమంటారు కౌడిన్య గోత్రం ఉన్న అతను ఈ వ్రతం చేశాడు కాబట్టి నువ్వు అదే గోత్రంలో ఉన్నావు కాబట్టి ఈ వ్రతం చెయ్యి అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎవరు? కౌడిన్యుడి గురించే మనము
చెప్పుకున్నాము, ఆయన కథనే చెప్పుకున్నాము. నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతాన్ని ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేస్తారు. మున్ముందు నాగనాథుడు అంటే ఈ సాయం దేవుడి యొక్క కుమారుడు. స్వామివారు చెప్తాడు కదా, ఈయన నాకు ప్రియమైన భక్తుడు, ఈయనకి నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని చెప్తాడు కదా. ఆ నాగనాథుడు అనేవాడు మళ్ళా అతని సంతతి వీళ్ళందరూ నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, శ్రీ గురుని పూజిస్తారు. పూజించి అక్కడ బ్రాహ్మణులకు సన్యాసులకు వీళ్ళందరికీ సంతర్పాలు కూడా చేస్తారని చెప్పారు. తర్వాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీగురి చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఎవరైతే సాయం దేవుడు ఉన్నాడో ఆయన తన భార్య బిడ్డలను ఇంటి దగ్గరికి వదిలేసి మళ్ళీ ఆయన జీవితం అంతా స్వామివారి సేవలోనే గడిపి తరించాడంట. అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది. ఎందుకు తెలుసా? నువ్వు అదే ఆయన గోత్రంలోనే ఉన్నావు, ఆయన వంశంలోనే జన్మించావు. ఆయన ఇతని పూర్వీకుడు అని చెప్తారు కదా సాయం దేవుడు, నామధారకుడికి సిద్ధయోగి. ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ వివరించాడు. అందువల్లనే నీకు ఈనాడు ఈ గురు చరిత్ర అనేది కల్పవృక్షము నీకు లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యతను పొందావు. ఇంతటితో ఈ కథ సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. హలో హలో రమా మేడం, మ్యామ్, కంప్లీట్ అయిందండి. కంప్లీట్. 43 కూడా కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు ఇది 42 నుంచి 43 కూడా తీసుకున్నాను. 43 వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది 43వ అధ్యాయమే కదా? అంటే నిన్న మనము 42 దగ్గర ఆగిపోయాము. బై మిస్టేక్ అది అందులో 43 అని వచ్చింది. ఓకే, నేను సర్చ్ చేస్తాను. ఇప్పుడు 43 అని పెట్టినా ఓకే. బాగుంది మ్యామ్. హలో. కానీ రోజు రోజుకి కొత్త స్టోరీ వస్తుంది ఇందులో. అంటే ఎలా ఉండాలి, ఇంకొకటి ఇందులో అంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు దానం ఏది ఇస్తే ఎలా ఉంటుంది, పిసినారితనంగా చేస్తే ఎలా ఉంటుంది, ఏమై పుడతారు. అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసే దాన్ని బట్టి ఈ జన్మలు ఎలా తీసుకుంటారు అనేది ఇచ్చారు. అవును. అంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు గురించి చెప్పారు కదా, ఆయన ఎంతో వేదశాస్త్రాలు చదివి కూడా ఎవరికి నేర్పించకుండా వాదనలతోటే కాలాన్ని గడిపాడు కాబట్టి ఎందుకు పనికిరాని మామిడి చెట్టులాగా. అంటే మామిడి చెట్టు ఉన్నా కానీ పూత పూయదు, దానికి కాయలు కాయవంట. ఇంకా అది ఉండి వ్యర్థమే కదా. అవును. ప్రతి ఒక్క దానికి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ జన్మలు ఎలా తీసుకున్నారో చూపించారు ఇందులో. అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా యాడ్ అయింది. అనంత పద్మనాభి స్వామి వారిది అది. మళ్ళీనేమో అక్క చెల్లెళ్ళు ఇలా దానం ఇచ్చుకుంటే చెరువులు అని చెప్పారు చూడండి. అది అది బాగుంది. అది కూడా మంచిగా అనిపించింది మా. అంటే ఇక్కడ కౌండిన్యుడు అతను ఎలా
అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాడు అనే విషయాన్ని బాగా చెప్పారు. అవును మళ్ళీ ఇందులో శ్రీకృష్ణ స్వామి కూడా పాండవుల గురించి మాట్లాడడం కూడా జరిగింది, అవును పాండవుల గురించి మాట్లాడదాం. ప్రస్తావన వచ్చింది. అవును అది స్టోరీ ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కావట్లేదు ఇంకొకటి మధ్యలో. ఏంటంటే ఇందులో వింటూ ఉన్నప్పుడు అంటే రోజు ఇదే స్టోరీ చదువుతున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ మళ్ళీ వేరేగా ఉంది మళ్ళీ. ఇంకో కథ ఆరంభం అవుతుంది అందులోంచి, మళ్ళీ ఇంకో ఉమ్, కొత్త స్టోరీ వచ్చేస్తున్నాయి మనకి. ఉమ్, ఇప్పుడు అక్కడ మనకి సుమంతుడు అనే బ్రాహ్మణుడి స్టోరీ వచ్చేసి మళ్ళీ ఆయన అల్లుడు కౌడిన్యుడి స్టోరీ కంటిన్యూ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఆయన అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎట్లా చేశారు అనేది అది కంటిన్యూ అయింది. ఉమ్, అవును అసలు ఇది స్టార్టింగ్ ఎవరు, నామధారకుడు అడుగుతాడు సిద్ధయోగిని, ఉమ్. మా పూర్వీకుల గురించి చెప్పండి అంటే సాయం దేవుడి వల్ల ఇదంతా వచ్చింది. అది సుమంతుడి కథ చెప్పారు కదా మీరు, అది ఆ అంటే మనము కిందటి తరగతిలో చదువుకున్నట్టు అనిపించింది నాకు అది. కానీ కొన్ని మళ్ళీ అలా కొన్ని అలా అనిపిస్తుంది, డిఫరెంట్. అంటే సేమ్ గా విన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా లేదు. కానీ మళ్ళీ అది స్టోరీ వింటే మళ్ళీ వేరేలా ఉంది. ఆ ఆ, అంతా బ్రాహ్మణులేనండి, ఇందులో వచ్చే వాళ్ళంతా బ్రాహ్మణులు, ఆ, ఋషి గోత్రస్తులే వస్తున్నారు మొత్తం, నేను గమనిస్తున్నాను. ఉమ్. దుర్వాస మహర్షి వస్తున్నాడు, ఒక్కొక్క మునులు ఋషులు కూడా వస్తున్నారు ఇందులో. స్వామివారు అప్పుడే త్రిమూర్తి స్వరూపంలో, మనం నిన్నటి స్టోరీలో శివుడికి కేశవుడికి ఎలాంటి భేదం లేదు అనేది చెప్తూ ఇటు శివలీలలు టచ్ అవుతున్నాయి, అటు మహావిష్ణుని లీలలు కూడా రెండూ టచ్ అవుతున్నాయి మనకి. అవును కాశీ నుంచి మళ్ళీ ఇటు మనం అనంత పద్మనాభ స్వామి దగ్గరకు వచ్చేసినాం. కానీ ఆ, అంటే రోజు రోజుకి ఇలా మలుపులు తిరుగుతూ ఉంది స్టోరీ వింటూ ఉంటే. అసలు అవును మేడం. మలుపులు తిరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా బాగుంది. రిలేటెడ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, ఒక దాన్ని అనుసరించి ఇంకోటి. ఆమె అవును 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 అందుకనే స్టార్టింగ్ చెప్తాడు కదా సిద్ధయోగి, చాలా ఉన్నాయి, నేను అన్ని చెప్పలేను కానీ కొన్ని మాత్రమే చెప్పగలుగుతానని చెప్తారు కదా, ఆ విషయం మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే ఒక్క అధ్యాయం తీసుకున్నప్పుడే అందులో 2-3 కథలు వస్తున్నాయి. స్వామివారు ఒకటి చెప్పడము, సిద్ధయోగి ఒకటి చెప్పడము, మళ్ళీ అందులో ఇంకేదైనా బ్రాహ్మణులకు సంబంధించి ఇంకో కథ రావడము అలాంటివి. అవును నాకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలండి. నాకేమీ లేదు మ్యామ్, ఇదంతా ఆ విషయానికి అంటే ఈ రోజు నేను ఇలా చేయడానికి కారణం మా గురువు గారు. ఇది 10 మందికి తెలిసింది పంచడమే తప్ప ఏమి లేదు. మా గురువు గారు అయినా ఫిలిప్స్ మాస్టర్, హయ్యర్ మాస్టర్స్ వాళ్ళకి కృతజ్ఞతలు మీరు చెప్పినందుకు. ఓకే మ్యామ్, ఏం చేసుకుందాం. ఓకే అండి. రోజు ఇదే సమయానికి అంటే 7 నుండి 8 గంటల వరకు ఇదే సమయానికి ఉంటుంది. ఓకేనా?